అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీలో కొన్ని ఈక్వేషన్స్ మారుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జలీల్ ఖాన్ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి అయోధ్య రామిరెడ్డితో భేటీ కావడం కొంత చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ ఉన్నారు. సరే, ఏంటి కొత్త ఈక్వేషన్స్ మారుతున్నట్టు ఉన్నాయి మీ నియోజకవర్గానికి సంబంధించి? జలీల్ ఖాన్ మీ పార్టీకి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డిని కలవడం ఏంటి అసలు వస్తున్నారు ఆయన పార్టీలోకి? ఆయన ప్రయత్నాలు చేశారు. మా పార్టీలో స్పష్టంగా చెప్పడం జరిగింది, మీరు వచ్చి పనిచేయండి పార్టీకి, తర్వాత ఏదైనా ఉంటే మనం మాట్లాడదామని చెప్పారు. ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అనేది పార్టీ మొత్తం ముందు వచ్చి పనిచేస్తేనే కదా. ఇప్పుడు నేనున్నాను, నేను పార్టీని ఆకట్టుకొని పార్టీలో పనిచేశాను కాబట్టి నాకు గుర్తింపించి నాకు అవకాశం వచ్చింది. అలాగే ఆయన కూడా ఏమైనా పార్టీలో చేరి మీరు ఏమైనా మాట్లాడితే బాగుంటుంది, కానీ రావడమే ఇప్పుడు పార్టీకి వెన్నుండి నడిపించే వాళ్ళని వదిలేసుకొని రాగానే టికెట్లు ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఆయన అడిగారు, మా పార్టీ పెద్దలు కూడా లేదు, అక్కడ ఆసిఫ్కి ఇచ్చేసాం, అయిపోయింది. ఏదైనా ఉంటే తర్వాత పార్టీలో మీరు రండి, వచ్చిన తర్వాత ఆయన అడిగారు. కానీ పార్టీ పెద్దలు కూడా ఆయనకి ఇలాగా చెప్పడం జరిగింది, ఏమని మీరు వచ్చి పని చేయండి, తర్వాత చూసుకుందామని చెప్పి. టికెట్ అడగడం వాస్తవేనా? ఆయన అడిగారని చెప్తున్నారు తప్ప దాంట్లో వాస్తవం ఉందో లేదో నాకైతే తెలియదు. అడిగారు, అడగకుండా ఎలాగుంటారండి? ఇప్పుడు దేనికోసం వస్తారు చెప్పండి? అడిగారు, అడిగినా సరే లేదు, అక్కడ ఆసిఫ్కి ఇవ్వడం జరిగింది, మీరు ఆసిఫ్తో కలిసి పనిచేయండి, ఏదైనా ఉంటే తర్వాత మీరు పార్టీలోకి వచ్చి పయనం చేసిన తర్వాత పార్టీకి పనిచేసిన తర్వాత మాట్లాడదామని కూడా చెప్పారని చెప్పేసి నాకు తెలిసిన వార్త నేను చెప్తున్నాను. అది ఒకవేళ జలీల్ ఖాన్ వైసీపీలోకి వస్తే మీ గెలుపుకి ఎంతవరకు కృషి చేస్తారనుకుంటున్నారు? తప్పకుండా మళ్ళీ పార్టీలో ఆయన తీర్థం పుచ్చుకున్న తర్వాత మళ్ళీ పార్టీలో ఏదైతే పనిచేయాలి, కలిసి పనిచేయాలి కదా. పనిచేయడానికే ఆయన సముఖంగా ఉంటే తప్పకుండా మా పార్టీ కూడా ఆహ్వానిస్తాం, ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. పార్టీ మన అందరి పార్టీ ఇది. ఆ పార్టీలో వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం, ఆయనతో కలిసి మనం కూడా పనిచేస్తాం. ఆయన కూడా మాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటేనే పార్టీలోకి వస్తారు. జలీల్ ఖాన్ ఒకవేళ వైసీపీలో జాయిన్ అవుతుంది, మీకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీకు లాభం అనుకుంటున్నారు, నష్టం అనుకుంటున్నారు? ఇది లాభ నష్టాలు ప్రజల నిర్ణయాలండి మొత్తం. ఇప్పుడు ఓట్ల విషయంలో ఇప్పుడు కొంత ప్రభావం అంటే ఇప్పుడు ఆయనకున్న క్యాడర్లో కొంతమంది ఒక 10%, 5% ప్రభావితం అవుతుంది. అంతేగాని మొత్తం ప్రభావితం అవుతుంది అనేది వాస్తవం కాదు. మా సంక్షేమ పథకాలు ఉన్నాయి, మా జగనన్న పాలన చూసి, మా అభివృద్ధిని చూసి ఓటేయడానికి ప్రజలు సముష్టిగా ఉన్నారు. తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, వాలంటరీ వ్యవస్థ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, అవన్నీ చూసి ఓట్లు వేస్తారు. ఒకళ్ళు వచ్చేసినంత మాత్రాన మొత్తం ప్రభావితం అయిపోద్ది అనేది మట్టిగా వాస్తవం కాదు. అవ్వచ్చు, కాస్త ప్రభావితం అవుతుంది, ఒక 5%, 3%, 2% అవుద్ది. దానికి మనం ఇంతని చెప్పలేము కదా. అది జలీల్ ఖాన్ 2014లో వైసీపీ నుండి ఎమ్మెల్యే గెలిచి తర్వాత టీడీపీలోకి వెళ్ళాలి, మళ్ళీ ఇప్పుడు వైసీపీ అంటున్నారు. ఇలా పార్టీ మారడం వల్ల, ఇప్పుడు మరి పార్టీ మారిన వ్యక్తిని మీరు తీసుకోవడం వల్ల మీ పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం లేదు? అది ఆయనకి అడగాలి. మీరు ఎందుకు ఎన్ని పార్టీలు మారుతున్నారు, ఒక చోట స్థిరంగా కూర్చోండి అని చెప్పేసి ఆయనకి మీరు అడగాలి. కానీ నన్ను అడిగితే నేనే చెప్పను, అది ఆయన ఇష్టం. అది ఆయన మళ్ళీ ఈ పార్టీలో ఉండొచ్చు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే, పొద్దున ఏమంటున్నారంటే చిన్ని గారు వచ్చారు, మళ్ళీ తెలుగుదేశంలో జంప్ అవుతున్నారని చెప్తున్నారు. మీరు ఒక చోట స్థిరంగా కూర్చోండి, మీకు ఎవరో ఒకళ్ళు మావోడు అని చెప్పేసి గుర్తిస్తారు, అంతేగాని మీరు అటు ఇటు జంపింగ్లు చేస్తే ఎలాగని చెప్పేసి మీరు అడగాలి. అంటే టీడీపీలో ఈ కుమ్ములాట్ల సీట్ల పంచాయతీ మీకు కలిసి వచ్చింది అనుకుంటున్నారా? వాళ్ళకి సమష్టత లేదండి. వాళ్ళు ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు చెప్పండి? ఒకళ్ళైతే రక్తాభిషేకాలు చేసేస్తున్నారు, ఒకళ్ళైతే రక్తంతో రాసేస్తున్నారు, లెటర్లు రాసేస్తున్నారు, గోడల మీద రాసేస్తున్నారు. నేను ముందు కూడా చెప్పాను, రక్తం ఎవరుంటే మీ బ్లడ్ గ్రూపు డొనేట్ చేయండి, మీ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి పిలిచి ఎవరికి కావాలో వాళ్ళకి రక్తదానం చేయండి, వాళ్ళకి ఆదుకున్న వాళ్ళు అవుతారు. అంతేగాని రక్తాన్ని ఇలాగా వృధాగా చేస్తే ఎలాగని చెప్పేసి బుద్ధాయంకన్ గారు కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళకి స్పష్టత లేదు. ఒకటే నిర్ణయం, జగనన్న ఆసిఫ్ అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పి ప్రకటించడం జరిగింది. దానికి మేమందరం కట్టుబడి, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసికట్టుగా నాతో పయనం చేస్తున్నారు. ఏదైతే పార్టీ ఆదేశాలు ఇచ్చిందో ఆ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నాం. మంచి స్పందన వస్తుంది, మంచి కార్యక్రమాలు. డివిజన్కి వెళ్ళి అడుగుతున్నాం, మాకు మంచి పథకాలు ఇచ్చారు, మా డివిజన్లో ఎన్నో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గతంలో కూడా మీరు చూసి ఉంటారు, ఇది రోటరీ కాలనీ, ఇక్కడ మోకాళ్ళ లోతు నీళ్లు ఉండేవి. ఈరోజు ఇలాగ నడిచి మేము వెళ్తుంటేనే వాళ్ళందరూ కార్పొరేటర్ గారికి నాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్పొరేటర్ గారి చొరవ వల్లే, ఈ ప్రభుత్వం రావడం వల్లే
ఈ యొక్క కాలనీ బాగుపడిందయ్యా, మేమందరం కాలనీ వాసులు అందరం మేము తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం, మళ్ళీ జగనన్న సీఎం చేసుకుంటాం, గత ప్రభుత్వాలు మాకు మోసం చేశాయి, ఎవ్వరూ పట్టించుకోలేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాన్ని సార్ ఫైనల్ క్వశ్చన్, జలీల్ ఖాన్ రావడం వల్ల మీ సీటుకి ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటున్నారా? తప్పకుండా ఇబ్బంది లేదండి. జగనన్న మాట ఇచ్చారు, నేను నా కష్టాన్ని గుర్తించి నేను పార్టీని ఆకట్టుకొని ఉన్నాను, నాకు ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఎవరు వచ్చినా ఏవైనా సరే ఏ ఫాము నాదే, బీ ఫాము నాదే, నామినేషన్ వేసేది కూడా నేనే, గెలిచేది కూడా నేనే, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, బీ ఫాము నాదే, ఏ ఫాము నాదే అని ఆసిఫ్ అయితే చెప్తున్నారు. జలీల్ ఖాన్ సీటు అడిగిన మాట వాస్తవమే, అయోధ్య రామిరెడ్డిని కలిసిన మాట వాస్తవమే. అయితే అధిష్టానం చాలా స్పష్టంగా చెప్పి ఆసిఫ్కే సీట్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు జలీల్ ఖాన్ పార్టీలకు వస్తే ఖచ్చితంగా సహకరిస్తారనే ఆశాభావంతో ఉన్నామని చెప్తున్నారు. చూడాలి మరి ఎలాంటి ఈక్వేషన్ జరుగుతాయో. జలీల్ ఖాన్ అయితే రాత్రి కేసీఆర్ చిన్ని అయితే భేటీ అయ్యారు. మరి ఆయన మనసు మార్చుకుని టీడీపీలో కొనసాగుతారా, వైసీపీలోకి వస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే జలీల్ ఖాన్ వస్తే కనుక కొంత పర్సంటేజ్ పెరుగుతుంది తప్పితే పూర్తిగా ఓట్లని వచ్చే అవకాశం లేదని ఆసిఫ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాయేష్, RTV, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.